రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. అన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో మూడవ వాడైన యాకోబు గురించి ధ్యానం చేద్దామండి. మనం కూడా యేసు ప్రభువారికి శిష్యుల వలె ఉండాలి, మనము కూడా అనేక మందిని శిష్యులుగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ శిష్యుల యొక్క జీవితాలు ధ్యానించడం ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. గత పాఠాల్లో యేసు ప్రభువారి యొక్క శిష్యులైన పేతురు గురించి, ఆంద్రేయ గురించి, వారి జీవితాల్లో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు ధ్యానం చేస్తాం. ఈరోజు శిష్యుడైనటువంటి యాకోబు జీవితాన్ని స్టడీ చేద్దామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 9 మంది యాకోబు అనే పేరు పెట్టబడినటువంటి వారు ఉన్నారు. అయితే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి యాకోబు ఎవరంటే గనక జబదయి కుమారుడైనటువంటి యాకోబు అనమాట. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జబదయికి 2 కుమారులు ఉన్నారు. వారిద్దరు కూడా కవల పిల్లలు. పెద్దవాడు యాకోబు అయితే చిన్నవాడు యోహాను అనమాట. ఈ పెద్దవాడైనటువంటి యేసు ప్రభు వారికి శిష్యుడైన యాకోబు గురించి ఈ పూట ధ్యానంలో 2 విషయాలు నేర్చుకుందామండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 4:21 కానీ, అలాగే మార్కు సువార్త 1:19 కానీ మనం చదివితే గనక యేసుక్రీస్తు ప్రభువారు పిలవగానే వెంటనే అన్నీ విడిచిపెట్టి యేసయ్యను వెంబడించినటువంటి వ్యక్తి ఈ యాకోబు అనమాట. యాకోబు గలిలయ సముద్రంలో చేపలు పట్టుకుంటున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తానని పిలిచినప్పుడు వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి యాకోబు యోహానులు ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి శిష్యులుగా కనిపిస్తారు. ఈ రోజుల్లో అయితే చాలా మంది అయా దేవుని పని ఉంది, చేద్దాం రండి, పరిచర్య ఉంది, చేద్దాం రండి అంటే సాకులు చెప్పి తప్పించుకునేటటువంటి వారు ఈ రోజుల్లో చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. కానీ యాకోబు ఎంతో బిజీ పనిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు పిలిచాడు, అదే మహాభాగ్యమని ఎంచుకుని తాను చేసే పనిని కూడా విడిచిపెట్టి మరి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాడండి. ప్రభువుకి ఎవరు కావాలంటే లోబడేటటువంటి వారు కావాలి, విధేయులు కావాలి. అలా ఎవరైతే దేవుని పనిలో విధేయత చూపిస్తారో, చురుకుగా వచ్చి పాల్గొంటారో అలాంటి వారిని తప్పకుండా శిష్యులుగా తీర్చిదిద్దుతాడు. అలాంటి వారిని ఆశీర్వదించి తన చేతిలో పాత్రలుగా వాడుకుంటాడండి. అలాగే యాకోబు జీవితంలో నుంచి మరో సంగతి మనం ధ్యానం చేయొచ్చండి. యాకోబులో ఒక బలహీనత కనిపిస్తుందండి. ఇతను చాలా ఆవేశపరుడు, ఏ మాత్రము కూడా ఓర్పు సహనం లేనటువంటి వ్యక్తిగా కూడా కనిపిస్తాడు. ఒకవైపు వెంటనే లోబడే స్వభావం ఉన్నా, మరోవైపు వెంటనే కోప్పడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు అనమాట. లూకాసు సువార్త 9:52-56 వచనాలు మనం చదివితే గనక ఈ విషయం మనకు అర్థమవుద్ది అనమాట. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పాటుగా సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు ఆ పట్టణంలో ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోకపోవటం చూసి యాకోబు యోహానులు ఇద్దరు కూడా కోపోద్రేకులైపోయి ఆవేశపరులైపోయి, ప్రభువా ఆకాశం నుంచి అగ్నిని దింపి వీరందరినీ నాశనం చేసేస్తాం, నీకిష్టమా అని అడగటం మొదలుపెట్టారు. దానికి ప్రభువారు వారు వెంటనే గద్దించి, మీరు బోయనెర్గస్, మీరు ఉరిమిడివారు అనే నిక్నేమ్ కూడా వాళ్ళకి పెట్టాడండి. ఒక్కోసారి మనలో కూడా కొంతమంది ఇలాగే ఉంటామండి. ఇతరుల జీవితాలు చూసినప్పుడు కోపం కట్టలు తెంచుకొస్తూ ఉంటుంది అన్నమాట. ఆవేశం ఉప్పొంగిపోతూ ఉంటుంది, ఉద్రేకం వచ్చేస్తూ ఉంటుంది, ఎదుటి వాళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఆ లక్షణాలని ప్రభు వారు ఖండిస్తూ ఉన్నాడనమాట. దేవుడు మరి సహనమూర్తి, సహనశీలి, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. నిర్గమాకాండం 34:6 వచనంలో చూస్తే మన దేవుడు త్వరగా కోప్పడేవాడు కాదండి, దీర్ఘశాంతుడండి. కాబట్టి ప్రభువుకి ఎటువంటి వారు ఇష్టం అంటే ఓర్పు సహనం కలిగినటువంటి వారు కావాలన్నమాట. అందుకే మత్తయి సువార్త 11:29 వచనంలో ప్రభువారు చెప్తారు, నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడును గనుక నా యొద్ద నేర్చుకోండి అని అంటాడు. ఇంత కోపిష్టి అయినటువంటి యాకోబు యేసుక్రీస్తు ప్రభువారితో పాటుగా రూపాంతర కొండ అనుభవం పొందిన తర్వాత మార్పు చెంది యేసు ప్రభుకి ఆంతరంగిక శిష్యుడిగా మార్చబడ్డాడండి. యేసు ప్రభు వారి యొక్క 3 ఆంతరంగిక శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహానులో యాకోబు కూడా ఒకడయ్యాడు. అంటే
ఎంతగా మార్చబడ్డాడో చూడండి. తనలో ఉన్న కోపం పోయింది, ఆవేశం తొలగిపోయింది. అతనిలో దీర్ఘశాంతం, సహనం అనే గుణాలు వట్టి పడటం మొదలుపెట్టినాయండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా మితిమీరిన కోపం ఉందా? ఆవేశానికి గురైపోతా ఉన్నావా? చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి పెద్ద పెద్ద కేకలు వేసి కోపాన్ని చూపించే అటువంటి వ్యక్తిత్వం నీలో ఉన్నదా? అయితే ఈ వాక్యం నీకోసమే. ప్రభు సన్నిధిలో నీ బలహీనత ఒప్పుకో, ప్రార్థన చేయి, ప్రభువుని మార్చమని వేడుకో. తప్పకుండా యాకోబుని మార్చిన వాడు నిన్ను కూడా మార్చగలడో.